మా చిన్నప్పుడు మా అమ్మ వంకాయ, బెండకాయ, మట్టికాయ కలిపి పులిహోర చేసేదండి. చాలా టేస్టీగా ఉండేది. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని పులిహోర కలుపుకొని తింటే ఆ టేస్ట్ అదిరిపోతుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాక బెండకాయ, పచ్చిమిరకాయ ముక్కలు యాడ్ చేసుకొని అలాగే వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు కలిపి మనం ఈ ముక్కలని కాస్త మగ్గేదాకా చూసుకోవాలి. ఇందులో ఒక ఆనియన్, 6-7 వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 పెద్ద టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని టమాటా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చింతపండు, ఆ పావు టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ కొంచెం ఉడికేదాకా చూసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత దీన్ని ఇలా ఎనుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న మట్టికాయలని యాడ్ చేసుకొని మరీ నున్నగా కాకుండా కాస్త కచ్చబచ్చగా దీన్ని ఎనుపుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు యాడ్ చేసుకున్నాక ఆనియన్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఎనిపి పెట్టుకున్న పులిహోర యాడ్ చేసుకొని 2 minutes కుక్ చేసుకుంటే టేస్టీ బజ్జీ రెడీ.